హాయ్ హలో నేను మీ చిన్ని. ఈరోజు ఎప్పటిలా కాకుండా ఒక డిఫరెంట్ చికెన్ మసాలా గ్రేవీని అయితే ట్రై చేద్దాం. టేస్ట్ అదిరిపోద్ది. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, యాలకులు, అలాగే బిర్యానీ ఆకు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకొని అందులో ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి అవి కూడా వేసేసుకోండి. అవి వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన అంతా పోయేంత వరకు చక్కగా లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. మనకి స్మెల్ తెలుస్తుంది, మంచి ఫ్లేవర్ స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అయితే వేసుకుంటున్నా ఫ్లేవర్ కోసం ఈ స్టేజ్లో. అలాగే కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసి ఇవి కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఒకసారి కలిపేసుకుందాం. సో చూసారు కదా, ఇలా కలుపుకొని కొంచెం సాఫ్ట్ అయ్యి మగ్గుతుంది అన్న టైంకి ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలని కూడా వేసేసి అవి కూడా ఇలా చక్కగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని ఇప్పుడు వేసేసుకుందాం. ఇలా చికెన్ మొత్తాన్ని ఇలా వేసేసుకొని ఒకసారి పైనుంచి కిందకి చికెన్ అంతా పట్టేలాగా మసాలా కలుపుకోవాలి. నేను చికెన్లోని చాలా వెరైటీలు వీడియోస్ అయితే నేను పోస్ట్ చేశాను, డిఫరెంట్ టేస్ట్తో చేసేవి. మీరు ఎవరైనా చూసి ఉండకపోతే ఒకసారి చిన్ని 23 బ్లాగ్స్ ఫుల్ వీడియోస్లోకి వెళ్ళి ఆ చికెన్కి సంబంధించిన వీడియోస్ కూడా చెక్ చేసుకోండి. అలాగే ఇప్పుడు కొంచెం చికెన్లోంచి వాటర్ రిలీజ్ అయ్యాక ఉప్పు, కారం, పసుపు వేసేసి కొంచెం కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా, అలాగే కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకొని జీడిపప్పు చల్లుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం గసగసాలు, నువ్వులు, దాల్చిన చెక్క, ఇలాచి మిక్సీలో వేద్దాం అనుకున్నా బట్ మిక్సీ పట్టలేదు, చిన్న రోల్లో నేనే దంచాను అనమాట. సో ఇలా దంచుకుని ఒక స్పూన్ని అలా మసాలా మనకి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు వేసేసుకోవాలి. అదంతా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా కొంచెం వాటర్ అయితే పోసేసుకొని మూత పెట్టేసి చక్కగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా ఫైనల్లో ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత కొత్తిమీర జల్లుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచుకొని ఇంకొంచెం ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అదిరిపోయే చికెన్ కర్రీ డిఫరెంట్ స్టైల్ ట్రై చేసి చూడండి.